ఎంఆర్ ఆఫీస్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అనంతపురం జిల్లాలో ధర్మవరం మండలంలో బోనుపల్లి గ్రామంలో స్నేహలత అమ్మాయిని అతి దారుణంగా కిరాతకంగా మార్చి చంపేయడం జరిగింది. మరి ఆ అమ్మాయికి 10 లక్షలు ఎస్కరేషన్ చేశారు. ఆ తల్లికి 5 ఎకరాల భూమి ఉద్యోగం కూడా ఇప్పించడం జరిగింది. కానీ ఇలాగా హత్యలు చేసుకుంటా పోయే వాళ్ళకి మరి శిక్ష పడకోకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మరి ఆపుతాం, ఇది తగినంత బుద్ధి చెప్తామని నేను మాట్లాడుతూ ఉన్నాను. కానీ ఏ రోజుకన్నా ఇలాగా దళితులపై జరుగుతున్న దాడుల్ని తీవ్రంగా ఖండిస్తారని జగన్మోహన్ రెడ్డి గారిని మేము కోరుతూ ఉన్నాం. కానీ మరి ప్రియాంక రెడ్డి గురించి అసెంబ్లీలో ప్రస్తావించి ఆ అమ్మాయికి అన్యాయం జరిగితే మరి ఎన్కౌంటర్ చేసి చంపారు. మరి ఈరోజు దళితుల అమ్మాయికి జరుగుతుంటే మీరు ఎందుకు ఎన్కౌంటర్ చేయలేదని నేను అడుగుతూ ఉన్నాను. దీనికి సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. అంటే మీ బిడ్డలకు ఒక న్యాయం, మా దళిత బిడ్డలకు ఒక న్యాయమా? ఇలాగ ఎంతవరకు చేస్తూ ఉంటారు? అంటే చంపేసి డబ్బులు ఇచ్చి తప్పించుకుంటూ ఉంటారా? ఈ ప్రభుత్వంలో ఈ పాలనలో ఏమి జరుగుతున్నాయో మీ ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇదే ప్రజలు కంకణం కట్టుకొని టీడీపీని గద్దెని ఎలా దింపారో మీ ప్రభుత్వాన్ని కూడా అలాగే గద్దెని దింపుతారని నేను మాట్లాడుతూ ఉన్నాను. అలాగే నందిగ్రామ్ సురేష్ ఎంపీ, బాపట్ల నియోజకవర్గం చెందిన ఎంపీ, ఎలగపూడిలో ఆయనకు పని ఏంటని నేను అడుగుతూ ఉన్నాను, ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎలగపూడిలో మాలామాదిగులు అన్నదమ్ముల్లో ఉండే మధ్యలో స్విచ్ పెట్టి ఒక మాల యువతను చంపేయడం జరిగింది. దీనిపై నందిగ్రామ్ సురేష్ని తక్షణమే జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకొని అరెస్ట్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నేను ఉద్యమిస్తానని నేను మాట్లాడుతూ ఉన్నాను. మాకు ఎంతో బాధగా ఉండండి దళితులు చనిపోతుంటేనే. ఈరోజు డబ్బులతో ప్రాణాలు కొనటం అన్నది సరికాదండి. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు వెనక్కి తిరిగి చూడండి, ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అన్నది మీరు తెలుసుకోండి. లైవ్లో మాట్లాడుతుంటే బూతులు మాట్లాడుతున్నారు, కొంతమంది ప్రశ్నిస్తే బూతులు మాట్లాడుతున్నారు. ఇదేనా మీ ప్రభుత్వం నేర్పింది? మీ మంత్రులకి మీ ఎమ్మెల్యేలకు ఒకసారి చెప్పండి, లైవ్లో ఎలా మాట్లాడాలో బూతుల వల్ల దేశం అంతా నాశనం అయిపోతుంది. ఇది కరెక్ట్ కాదండి జగన్మోహన్ రెడ్డి గారు. ఎస్సీ ఎస్టీ బీసీలు మిమ్మల్ని నమ్ముకొని ఓట్లేసి గెలిపితే ఈరోజు దళితులకి ఎస్సీ ఎస్టీ బీసీలకి అన్యాయాలు జరుగుతున్నాయి చూడండి. కొంతమందికి ఇస్తున్నారు, 40 పట్టాలు ఇస్తున్నారు, ఉన్న పట్టాలు ఇవ్వకుండా ఆపేస్తున్నారు. అంటే ఇక్కడ గొడవలు పెట్టడానిక, సుచ్చులు రేపడానిక, కులగజ్జ వ్యవస్థ తెప్పించడానిక మీరు చేసే పనిలో? ఇస్తే పూర్తిగా ఇవ్వండి ఇళ్ల స్థలాలు, లేకపోతే ఆప్ చేసేయండి. మేము ఇళ్ల స్థలాలు అడిగామండి మిమ్మల్ని, లేకపోతే అమ్మ ఒడి పథకాలు మమ్మల్ని ఏమని అడిగామండి, లేకపోతే మాకు ఇల్లు కట్టించండి మేము అడిగామా? నవరత్నాలను మీరే ప్రకటించారు. మీరు ప్రకటించినప్పుడు ప్రజలకు ఏం చేయాలన్నది మీకు తెలుసండి జగన్మోహన్ రెడ్డి గారు. మీకు తెలియకుండా ఏది ఉండదు. మీరు ఒకసారి ప్రజల్లోకి రండి, ఎక్కడ ఏ నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందో ఒకసారి మీరు నేరుగా వచ్చి తెలుసుకోండి. మీరు పరిశీలిస్తే మీకు తెలుస్తుంది జనాల్లో ఏమనుకుంటున్నారో, ప్రజల్లో ఏం జరుగుతుందో మీరు నేరుగా ప్రజల్లోకి వచ్చి తెలుసుకోండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో అన్నది ఒకసారి తెలుసుకొని ఆలోచించుకోండి. ఇదే ప్రజల మీద దళితుల మీద దాడులు చేస్తే రాబోయే రోజుల్లో మేము సరిగ్గా గద్దె దింపుతాం. అలాగే బీజేపీ కూడా మేము బుద్ధి చెబుతున్నాం. బీజేపీ రాబోయే రోజుల్లో 2023లో మన రాష్ట్రంలో జెండా ఎగరేయడానికి మరి కసరత్తులు చేస్తూ ఉన్నారు. ఇలాంటి బీజేపీకి మతోన్మాదులు పలుకుతూ ఉన్నారు. ఈ మతోన్మాదులు తిప్పుకొట్టాలంటే బీజేపీ జెండాలు మన రాష్ట్రంలో ఎగరకూడదని మరి మేము ప్రస్తావించి మరి బీజేపీకి ఓటు వేయొద్దని మేము చెప్తూ ఉన్నాం. బీజేపీకి ఓటు వేస్తే మన ప్రాణం మనమే తీసుకున్నట్టు అవుద్దని సభాముఖంగా హెచ్చరిస్తున్నాను. జై భీమ్, జై భీమ్, జై భీమ్.